నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలం. మరొకసారి, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. ప్రభు, మమ్మల్ని చూడయ్యా, మేమున్న స్థితిని చూడయ్యా, మేమున్న పరిస్థితిని చూడయ్యా తండ్రి. ఎల్రోహివై నన్ను చూడగా, నీ దర్శనమే నా బలమాయను. ఎల్రోహివై నీవు నన్ను చేరగా, నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. ఎల్రోహివై నన్ను చూడగా, నీ దర్శనమే నా బలమాయను. ఎల్రోహివై నీవు నన్ను చేరగా, నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే, నీ ముఖ కాంతియే నా బలము. మరణమే నన్నావరించగా, నీ వాక్యమే నాతో నిలిచెను. మరణమే నన్నావరించగా, నీ వాక్యమే నాతో నిలిచెను. ఎల్రోహివై నన్ను చూడగా, శత్రువే సిగ్గునుంది. పాడదమా? ఎల్రోహివై నన్ను చూడగా, శత్రువే సిగ్గునుందెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, కాంతియే నా బలము, ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. ఒంటరినై నిన్ను చేరగా, నా పక్షమై నీవు నిలిచితివే. ఒంటరినై నేను నిన్ను చేరగా, నా పక్షమై నీవు నిలిచితివే. ఎల్రోహివై నన్ను చూడగా, శత్రువే పారిపోయెను. ఎల్రోహివై నన్ను చూడగా, శత్రువే పారిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా
కాంతియే నా బలము. మన విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు ఆయన మన వైపు మరొకసారి చూసే దేవుడిగా ఉన్నాడు. శోధింపబడుతున్న కాలంలో మరొకసారి మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నాడు. విశ్వాసమే శోధింపబడగా నీ కృపయే నాతో నిలిచెను. విశ్వాసమే శోధింపబడగా నీ కృపయే నాతో నిలిచెను. ఎల్రోహివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక పాడతారా? ఎల్రోహివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయని నీ ముఖ కాంతియే. ఈ ఉదయకాల సమయంలో దేవుని అడుగుదామా, ప్రభా నీ ముఖ కాంతి నామైన కావాలయ్యా. ఓ నీ ముఖ కాంతియే నా ధైర్యము. చెప్దామా దేవునితో బిగ్గరగా, మరొకసారి బిగ్గరగా. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశించగా మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బంధకము తెగిపోనుగాక. ఆయన ముఖ కాంతి మన మీదకు పడుతుండగా మన జీవితంలో ప్రతి బలహీన స్థితి దేవుడు బలముగా మార్చునుగాక. ఆయన ముఖ కాంతి మన మీద కురుస్తూ ఉండగా, ప్రకాశిస్తూ ఉండగా మన జీవితంలో ఉన్న ప్రతి భయము కూడా ధైర్యముగా మారునుగాక. మన జీవితంలో ఉన్న ప్రతి శాపము కూడా దీవెనగా మారునుగాక. మన ప్రతి శత్రువు కూడా స్నేహితుడిగా మారునుగాక. ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశిస్తుండగా బలహీనులుగా ఉన్న మనము పరాక్రమ కలిగిన బలాఢ్యులముగా మారునుగాక. నమ్మిన ప్రతి ఒక్కరు కూడా బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతామా.